మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ రాజేందర్ గారు ఈటెల వీరిని ఎందుకు బీజేపీ ప్రెసిడెంట్గా చేయలేదు అనేటటువంటి ప్రశ్న బీజేపీ పార్టీలో చాలామందికి ఉన్నది. డౌట్, ఎందుకు చేయలేదు, దానికి కారణం ఏంటి అనేటటువంటిది ఉన్నది. అయితే బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటారంటే అదంతా అధిష్టానమే చూసుకుంటుంది కానీ ఇక్కడ ఇండివిజువాలిటీ ఏమి లేదు అని అంటున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు. వాళ్ళు అదేవిధంగా అంటారు, మా పార్టీలో గొడవలే లేవు అంటారు, మా పార్టీ ఏకతాటి మీద నడుస్తుంది అన్నది అంటారు బీజేపీ. కానీ కనబడుతున్నది అప్పుడప్పుడు జట్కా ఇస్తుంది అంటారు చూసారా, ఆ విధంగా జట్కా ఇస్తున్నది బీజేపీ పార్టీ. రాజాసింగ్ గారు ఓపెన్గా మాట్లాడటం జరిగింది, ముసలి వాళ్ళందరినీ తీసేయండి అని చెప్పి. మరి అక్కడ ఏమున్నదో ఏమో ఇంటర్నల్గా అది బయట రావటం లేదు. వస్తుంది, బయటకు వస్తుంది, ఏ పార్టీలో అయినా సరే బయటకు వస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీలో అట్లా కాదు, డైరెక్ట్గా మాట్లాడతారు. కార్యకర్త దగ్గర నుంచి మినిస్టర్ వరకు డైరెక్ట్గా పార్టీని విమర్శిస్తారు. అది కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నది. అది కాంగ్రెస్ పార్టీ యొక్క ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. కానీ బీజేపీ ఆ విధంగా కాదు. ఒక రాజాసింగ్ గారు బయటకు వచ్చిన తర్వాత కూడా విషయాలు బయటకు రావటం లేదు. అయితే అందరికీ తెలుసు ఎందుకు ఈ విధంగా అవుతుందనేది అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు బీజేపీ పార్టీలో కూడా ఇంతవరకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కొంతమంది మీద అని ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. ఆలోచించండి ప్లీజ్. బివి ప్రసాద్, హైదరాబాద్.